వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. 10 ఎకరాల పైన ఉంటే ఆహార భద్రత తొలగింపు. గతంలో తక్కువ భూమి చూపించి కార్డులు పొందిన బడా రైతులు రైతు బంధుతో వ్యవహారం బట్టబయలైంది. భూ వివరాలు రేషన్ సర్వర్లకు అనుసంధానం చేశారు. జిల్లాలో 80,000 పైచిలుకు కుటుంబాలకు సరుకులు నిలిపివేశారు. బడా రైతులకు రేషన్ బంద్ అయింది. తప్పుడు వివరాలతో రేషన్ పొందుతున్న పెద్ద రైతులకు రైతు బంధు పథకంతో చెక్ పడింది. రైతు బంధు వివరాలను రేషన్ సర్వర్లలో అనుసంధానం చేయడంతో 10 ఎకరాల పైన ఉన్న రైతులకు రేషన్ నిలిచిపోయింది. 10 ఎకరాలు ఆ పైన భూమి ఉన్న రైతులు రేషన్కు అనర్హులు అయ్యారు. ఇప్పటి వరకు తక్కువ భూమి చూపించి పలువురు బడా రైతులు తెల్ల రేషన్ కార్డులు పొందారు. మరికొందరు భూమి ఉన్నా సేద్యంలో లేదంటూ తప్పుడు ధృవీకరణ పత్రాలు చూపించి రేషన్ పొందుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకానికి సాగులో లేని భూములు కూడా సేద్యం చేస్తున్నామంటూ 10 ఎకరాల పైన భూమి ఉన్నవారు ఇప్పటికే 2 పర్యాయాలు లబ్ధి పొందారు. దీంతో బడా రైతులు రేషన్ పొందకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పౌర సరఫరాల శాఖ రైతు బంధుకు సంబంధించిన వివరాలను తెప్పించి రేషన్ సర్వర్కు అనుసంధానం చేసింది. దీంతో 10 ఎకరాలు ఉన్నవారి బండారం బయటపడింది. ఫ్రూడెక్సియారిటీ యాక్ట్స్ ప్రకారం 10 ఎకరాలు ఆ పైన ఉన్న రైతులు ఆహార భద్రత కార్డు పొందేందుకు అనర్హులు. దీనిపై వెంటనే కమిషనర్ అకుల్ సబర్వాల్ అధికారులతో సమావేశం నిర్వహించి 10 ఎకరాల పైన ఉన్న రైతులకు రేషన్ నిలిపివేయాలని నిర్ణయించారు. ఇలా జిల్లాలో 80 నుంచి 90,000 కుటుంబాలకు రేషన్ నిలిచిపోయింది. నిబంధనలకు విరుద్ధంగా రేషన్ పొందుతున్న వారి గుట్టు రైతు బంధు పథకంతో రద్దయింది. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రైతు బంధు పెట్టి ఎకరాకు 4,000 చొప్పున 2 పంటలు ఇచ్చింది. దీంతో ఎవరెవరికి ఎన్ని ఎకరాల భూమి ఉందో లెక్క తేలిపోయింది. పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ రైతుల ఆధార్ నెంబర్లను ఈపాస్ సర్వర్కు అనుసంధానం చేయించారు. దీంతో అనర్హులు దొరికిపోయారు. దీంతో వారికి రేషన్ నిలిపివేశారు. ఆన్లైన్లో 10 ఎకరాలు ఉన్న రైతులు వేలిముద్రలు వేసిన సందర్భంలో ఇన్వాలిడిటీ అని వచ్చేస్తుంది. దీంతో డీలర్లు 10 ఎకరాల భూమి ఉన్నవారికి రేషన్ నిలిపివేశారంటూ చెప్తున్నారు. విచారించాలని డిఎస్ఓలకు ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో 10 ఎకరాల పైన ఉన్న రైతులు ఎవరెవరు ఉన్నారో విచారించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ల ద్వారా జిల్లా పౌర సరఫరాల అధికారులకు లిఖితపూర్వక ఆదేశాలు అందాయి. 10 ఎకరాల రైతుల వివరాలను సేకరించి వారికి నిజంగా 10 ఎకరాలు ఆ పైన ఉందా లేదా విచారించి నివేదికలు పంపాలని వెంటనే అన్ని మండలాల తహసీల్దార్లను ఆదేశించారు. ఇప్పటికే డిఎస్ఓలకు లిఖితపూర్వక లేఖలు అందాయి. 80,000 పైచిలుకు కుటుంబాలకు రేషన్ బంద్ అయింది. జిల్లా వ్యాప్తంగా 80,000 పైచిలుకు కుటుంబాలకు రేషన్ సరుకులు ఆగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,54,019 మంది ఆహార భద్రత పొందుతున్న కుటుంబాలు ఉండగా అందులో 3,46,000 మంది వరకు 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు ఉన్నారు. అయితే 10 ఎకరాల పైన భూమి ఉన్నవారు 80,000 పైచిలుకే ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో మొత్తం 4,54,019 మంది ఆహార భద్రత కార్డులు కలిగి ఉన్నారు. వారికి సంబంధించి 13,85,787 మంది లబ్ధి పొందుతున్నారు. అయితే ఆ కార్డులకు సంబంధించి ప్రతి నెల 7,513.752 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తుండగా 420 కిలోలీటర్ల కిరోసిన్ని అందజేస్తున్నారు. జిల్లాలో 991 రేషన్ షాపుల ద్వారా సరుకులను పంపిణీ చేస్తున్నారు. అర్హులకు ఇబ్బంది అయితే లేదు. అర్హులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. 10 ఎకరాల కంటే తక్కువ భూమి వారు ఎక్కడైనా రేషన్ ఆగిపోతే సంబంధిత తహసీల్దార్ ద్వారా లెటర్ తీసుకురావాలి. అర్హులకు రేషన్ బియ్యం అందే విధంగా చర్యలు తీసుకుంటాము. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 10 ఎకరాల పైన భూమి ఉన్నవారికి రేషన్ సరుకుల పంపిణీ నిలిచిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.